అందరికీ శుభోదయం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ సత్యాన్ని మనము గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సహజంగా క్రైస్తవ ప్రపంచానికి ఇది చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగముగా మనం చూస్తున్నాం. యెహోషువ జీవితము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మోషేకు పరిచారకునిగా ఆయన ప్రస్థానం మొదలవుతుంది. ఈ చివరికి వచ్చేసరికి, అనగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి వచ్చేసరికి యెహోవా దాసుడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంటుంది. 29వ వచనం మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 24:29లో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందెను అనుంది ఇక్కడ. అంటే పరిచారకునిగా ప్రారంభించిన ఆయన జీవిత ప్రస్థానం సేవకునిగా, అనగా దేవుని దాసునిగా ముగించబడ్డాది. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నీ జీవితము ఎలా ప్రారంభించబడింది అని మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మోషే నాయకత్వంలో యెహోషువ చాలా విషయాలు నేర్చుకున్నాడు. అందుకని గొప్ప వాగ్దానంను యెహోషువకు దేవుడు చేశాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానని చెప్పినట్లుగా చూస్తున్నాం. యెహోషువ ఒక్కడే దేవునికి సేవకునిగా మిగిలిపోలేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంటు ప్రియ సోదరి సోదరుడా. ఈరోజు నీవు నీ కుటుంబము దేవుని సేవకులుగా, దేవుని దాసులుగా ఉంటూ ఉన్నారా? ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 26లో, ఒకడు నన్ను సేవించుండగా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించడంలో నా తండ్రి అతన్ని ఘనపరచును అంటాడు. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ అశాశ్వత జీవిత కాలంలో దేవుని సేవకులంగా, దేవుని దాసులంగా ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.